హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్, ఒక చిన్న పట్టణంలో ఛాయ్ అమ్మిన కుర్రాడు భారత రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్తాడని ఎవరైనా ఊహించగలమా? కష్టపడి పనిచేస్తే, క్రమశిక్షణతో జీవిస్తే అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించిన అసామాన్యుడు. దేశం పట్ల అంకితభావం, అద్భుతమైన రాజకీయ తెలివితేటలతో భారత రాజకీయాలను మార్చేసిన వ్యక్తి. జీరో నుండి స్టార్ట్ చేసి భారత ప్రధానమంత్రి స్థాయికి చేరుకోవటానికి ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అందుకునే వ్యక్తి కూడా. ఆయన ఎవరో కాదండి, ప్రస్తుతం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మోదీ గారి జీవిత ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళితే, నరేంద్ర మోదీ గారు 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ రాష్ట్రంలోని వడ్నగర్ పట్టణంలో జన్మించారు. మోదీ గారి పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. తండ్రి పేరు ముల్చంద్ మోడీ, తల్లి హీరాబెన్ మోడీ. ఈయన తండ్రి రైల్వే స్టేషన్ దగ్గర చిన్న టీ దుకాణం నడిపేవారు. చిన్నతనం నుంచే మోడీ గారు కష్టపడే స్వభావంతో తన తండ్రికి సహాయం చేస్తూ ఛాయ్ అమ్మేవారు. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పట్ల ఆకర్షితుడై దేశభక్తి, క్రమశిక్షణ నేర్చుకున్నారు. మోడీ గారు వడ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. సాధారణ విద్యార్థి అయిన ఆయనలో నాయకత్వ లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించేవి. అయితే 17 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయలుదేరి హిమాలయాలు, వివిధ ఆశ్రమాలు సందర్శిస్తూ సన్యాసి జీవితం గడిపారు. ఆ అనుభవం ఆయనకు క్రమశిక్షణ, ఆధ్యాత్మికతను నేర్పింది. హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తరువాత మోడీ గారు గుజరాత్లో ఆర్ఎస్ఎస్లో పనిచేయటం మొదలుపెట్టారు. మోడీ గారికి వివాహం కూడా జరిగింది. కుటుంబ పెద్దల నిర్ణయం ప్రకారం 1968లో జసోదాబెన్తో మోడీ గారికి వివాహం అయింది. కానీ ఆయన దేశ సేవ కోసం బ్రహ్మచర్యాన్ని ఎంచుకున్నారు. ఎక్కువగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో మునిగిపోయి కుటుంబ జీవితానికి దూరంగా ఉన్నారు. జసోదాబెన్ గారు టీచర్గా పనిచేస్తూ ఆమె జీవితం గడిపారు. ఈ వివాహ బంధం లీగల్గా ముగియకపోయినా ఇద్దరు ప్రత్యేక జీవితం సాగించారు. తరువాత ఆర్ఎస్ఎస్లో మోడీ గారి ఆర్గనైజింగ్ స్కిల్స్ బీజేపీ నాయకుల దృష్టిని ఆకర్షించాయి. 1985 సంవత్సరంలో బీజేపీలో అధికారికంగా చేరి వేగంగా ఎదిగి పార్టీని బలోపేతం చేసి 1995 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి చాలా కృషి చేశారు. తర్వాత 2001 సంవత్సరంలో ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్థానంలో మోడీ గారు మొదటిసారి సీఎం అయ్యారు. ఈ ముఖ్యమంత్రి పదవి ఆయన రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చును. మోడీ గారు 2001లో సీఎం అయిన తరువాత గోద్రా ఘటన మరియు గుజరాత్ అల్లర్లు జరిగాయి. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బోగికి నిప్పు పెట్టడం వలన 59 మంది రామసేవకులు మరణించడం జరిగింది. ఈ సంఘటన తరువాత గుజరాత్లో భారీ అల్లర్లు జరిగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత మోడీ గారి పాలనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తులో మోదీ గారిపై ఉన్న ప్రమాదకర ఆరోపణలు రుజువు కాలేదు. ఈ సంఘటన ఆయనను జాతీయ స్థాయిలో వివాదాస్పదుడిని చేసింది. కానీ అదే సమయంలో ఆయన నాయకత్వాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళింది. మోడీ గారు మొత్తం 4 సార్లు గుజరాత్ సీఎంగా పనిచేశారు. మొదటిసారి 2001, రెండోసారి 2002, మూడవసారి 2007, నాలుగవసారి 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 13 సంవత్సరాలలో వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ ప్రారంభించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చారు. గుజరాత్ను ఇండస్ట్రియల్ హబ్గా మార్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ ఉత్పత్తి, రహదారులు, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చారు. మంచి మంచి కార్యక్రమాలు చేయటం వలన ఆయనను వికాస్ పురుషుగా ప్రజాదరణ పొందేలా చేశాయి. తరువాత మోడీ గారిని 2013లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. 2014 సంవత్సరంలో సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మోడీ గారు భారతదేశ 14వ భారత ప్రధాని అయ్యారు. భారతదేశ చరిత్రలో అత్యధిక ఓట్లతో గెలిచిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. తరువాత 2019లో భారీ మెజార్టీతో రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
రెండోసారి గెలిచిన తరువాత ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ, ఆయుష్మాన్ భారత్ వంటి సంస్కరణలు అతని ధైర్యమైన నిర్ణయాలకు ఉదాహరణ అని చెప్పవచ్చును. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకనామీ, విద్య, ఆరోగ్యం, విదేశాంగ విధానాలపై కేంద్రీకృతమైంది. భారత వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా రామ మందిరం, కాశీ కారిడార్, కేదార్నాథ్ మొదలుగా అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేశారు. 2024 తర్వాత పాలనలో కూడా భారతదేశాన్ని విశ్వగురుగా తయారు చేయటమే ఆయన ప్రధాన లక్ష్యమని చెబుతారు. మోడీ గారి విజయ రహస్యం అతని యొక్క కఠోర శ్రమ, క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజలతో అనుబంధం. ముఖ్యంగా సోషల్ మీడియాలో అతని సమర్థవంతమైన సంభాషణ ప్రపంచ నాయకులతో సమానంగా నిలిపింది. అతని జీవితం సామాన్య వ్యక్తి నుంచి అసాధారణ నాయకుడిగా ఎదగటానికి స్ఫూర్తి అని చెప్పవచ్చును. టీ స్టాల్ నుండి ప్రధానమంత్రి కార్యాలయం వరకు మోడీ గారి జర్నీ నిజంగా చాలా అద్భుతమండి. ఇవండి మోడీ గారి బాల్యం నుంచి భారత ప్రధాని వరకు ఆయన జీవిత ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.